నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను సాయి. ఈరోజు డెస్క్ అనాలిసిస్ కార్యక్రమంలో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా ముఖ్యాంశాలు, దానికి సంబంధించి వార్తా సమాహారం ఎలా ఉందనేది చూద్దాం. ముఖ్యంగా నాకు తెలిసిన ప్రకారం చూసుకున్నట్టయితే నిన్నట్టు పోల్చుకుంటే కనుక రేపు టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళ తండ్రి గారు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఒక మెసేజ్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే కనుక పెద్ద ఎత్తున రాజకీయాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఇటు క్యాబినెట్ సమావేశాలు కానివ్వండి, తదితర న్యాయస్థానాలకు సంబంధించినటువంటి న్యాయమూర్తుల నియామకం కానివ్వండి, నూతనంగా రైల్వే జోన్లు కానివ్వండి, అట్లాంటి ప్రక్రియలు చాలా జరుగుతున్నాయి. సో ఇటు తెలంగాణలో ఏం జరుగుతుంది, అలాగే ఆంధ్రాలో ఏం జరుగుతుంది, అలాగే నూతనంగా గెలిచినటువంటి యొక్క ప్రభుత్వాలు ఏదైతే జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నారు, అలాగే ఏమేమి జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. సో ముందుగా ఈనాడుకి వెళ్దాం. ఈనాడుకి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే కనుక రైల్వే జోన్ స్వప్నం సాకారం, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్ జారీ. ఇక జూన్ 1 నుండి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పేసి కూడా రైల్వే శాఖ ప్రకటన చేసింది. రాష్ట్ర విభజన చట్టంలోని కీలక హామీకి కార్యరూపం దాల్చిందని చెప్పేసి ఈనాడు ప్రధానంగా వేసినటువంటి వార్త. ఎందుకంటే గత 10 ఏళ్ల కిందట సంబంధించి కూడా రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి కూడా అప్పటిన్నటువంటి ప్రభుత్వాలు దీన్ని గెజిట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశాయి. గెజిట్ ద్వారా ఒక జీవోను కూడా రిలీజ్ చేశాయి. అందులో భాగంగానే ఎట్టకేళ్ళకి లాస్ట్కి అయితే కీలకమైనటువంటి ఒక హామీ ఏదైతే ఉందో, కీలకమైనటువంటి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో అది కార్యరూపం దాల్చబోతోంది. దీనికి సంబంధించి కూడా చూస్తున్నాం. రైల్వే జోన్ ప్రకటన తర్వాత విశాఖ రైల్వే స్టేషన్ వద్ద తేజాపాస్లో సంబరాలు. గుంతకల్లు వాడి మధ్య 3-4 లైన్లు 4758 కోట్లతో 250 కిలోమీటర్ల మేర నిర్మాణం. కేంద్ర కేబినెట్ కీలకమైనటువంటి ఆమోదం. రైట్, రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తాలో రైల్వే జోన్ ఇక 1 నుండి కూడా ప్రారంభం కానుంది. ఇప్పుడు ఉన్నటువంటి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి విశాఖపట్నం డివిజన్తో కలిపి మొత్తం 4 డివిజన్లు ఈ కొత్త రైల్వే జోన్లో పనిచేయనుంది. ఇక సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. పునర్విభజన చట్టం 2014లోని షెడ్యూల్ ప్రకారం 13/8లో ఇచ్చినటువంటి కీలక హామీ నెరవేరినట్టే. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్కి మొత్తం మీద అయితే కొత్తగా ఉన్నటువంటి రైల్వే జోన్ అయితే ఒకటి రావడం జరిగింది. రైట్, ఇంకో అంశం చూసుకుందాం. ఏపీ హైకోర్టుకు కొత్తగా 3 న్యాయమూర్తులు. న్యాయాధికారుల కోటా నుండి సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు. ఇక గంధం సునీత, అలాగే చింతలపూడి పురుషోత్తం కుమార్ దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి న్యాయవాదులుగా 3 న్యాయమూర్తులుగా వాళ్ళు నియమించబడింది. అలాగే ఆలపాటి గిరిధర్. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొత్తగా 3 కూడా అలాట్ చేసినట్టుగా కూడా సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. రైట్, ఉక్కు రంగంలో 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి సీఎం చంద్రబాబు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చేందుకు అవకాశం. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధించినటువంటి అంశం ఇది. రాష్ట్రంలో ఉక్కు రంగంలో 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, అలాగే 1.52 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. దీనికి అనుగుణంగా ఇనుప ఖనిజ ఉత్పత్తి పెంచాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముందు ఇనుప ఖనిజ వినియోగం అలాగే 4 రెట్లు పెరగనుందని, మన వద్ద లభించే ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చే అవకాశం ఉందని చెప్పి కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే అభివృద్ధి లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నటువంటి అంశంలో భాగంగానే ఇటు ఎన్డీఏ సర్కార్తో ఇటు రాష్ట్ర సర్కారు కూడా రెండూ కలిసి పనిచేస్తూ చాలా మటుకు దాదాపుగా ఉద్యోగ అవకాశాలు, నిధులు, నియామకాలు, అలాగే అభివృద్ధి అనే 3 ప్రధానంగా ఎజెండాగా పెట్టుకుని ముందుకు సాగుతున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఏందిరా ఇవాళ చాలా హాట్గా ఉంది అనుకుంటే మమతా బెనర్జీ సంబంధించినటువంటి అంశం. నేను రాజీనామా చెయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను గవర్నర్ను కలవను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి మమతా బెనర్జీ దీది కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మొత్తానికైతే 80 లక్షలకు సంబంధించినటువంటి సర్ ప్రక్రియలో 80 లక్షలకు సంబంధించినటువంటి ఓటర్లు తొలగించారు. దానివల్లే మేము ఓడిపోయాము. కేంద్రం తన బలగాలను ఉపయోగించింది. కేంద్ర మంత్రులు మా మీద దౌర్జన్యం చేశారు. నా మీద ఇష్టానురీతిలో కూడా ప్రజల్లో నెగిటివిటీ అనేది బాగా తొందరగా పాస్ చేస్తారని చెప్పేసి వచ్చిరాని అనవసరమైనటువంటి విషయాలలో మా ప్రభుత్వాన్ని కూల్చారని చెప్పేసి మమతా బెనర్జీ చేస్తున్నటువంటి వ్యాఖ్య. కొంచెం లోతుగా వెళ్దాం. రైట్, రాజీనామా చెయ్యను, ఇది ప్రజల తీర్పు కాదు, కుట్రల ఫలితమే. నేను చెప్పాను కదా. మమతా బెనర్జీ స్పష్టీకరణ. సామాన్యురాలని అయ్యానని చెప్పేసి వ్యాఖ్య. మళ్ళీ వీధి పోరాటాలకు దిగుతానంటూ కూడా వెల్లడి. రాజీనామా చేయకపోతే ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేసే అవకాశం. ఒక విషయం చెప్పాలి, నేనైతే గతంలో ఈవిడ 1996 నుండి ఆ సమయంలో కరెక్ట్ ఎగ్జాక్ట్గా అంటే ఆ టైంలో ఒక రేప్ కేసుకి సంబంధించినటువంటి అంశం పైన అప్పుడున్నటువంటి సీఎంతో ఈవిడ గొడవపడడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేసింది, పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేసింది. అలాగే
ఆమెను కలవడానికి ఆయనని సీఎంని కలవడానికి కూడా వెళ్తే కనుక నీ మొహం చూడను నాకు చూడబుద్ధి అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఆవిడ రోడ్డు మీదకి వచ్చి జనాలను పోగేసుకుని పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ ఆయన సీఎం పదవి రాజీనామా చేసే విధంగా, అలాగే ప్రభుత్వం దిగొచ్చే విధంగా, వారికి న్యాయం చేసే విధంగా ముందుకెళ్ళినటువంటి అంశం. కట్ చేస్తే ఈవిడ హయాంలో ఒక డాక్టర్ పైన రేప్ కేసుకి సంబంధించి ఈవిడకు పెద్ద నెగిటివిటీ మచ్చ అనేది పడిపోయింది. ఏ రేప్ కేసుతో అయితే మీ హై అయిపోయిందో అదే రేప్ కేసుకి సంబంధించి అట్లాంటి రేప్ కేసుకి సంబంధించినటువంటి అంశమే ఈవిడ పతనానికి కారణమైంది. సో కర్మ నెవర్ లీవ్ యూ అగే అలాన్ అన్నట్టు అనే విధంలో ఇలా జరిగిందని చెప్పేసి నెట్టింట్లో చాలా వైరల్ అవుతుంది. సో చూద్దాం. రైట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అనంతరం రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు వీలుగా ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు తమ పదవికి రాజీనామా చేస్తుంటే బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ భిన్నమైనటువంటి పంతా ఎంచుకున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓడినా స్వయంగా పరాజయం పాలైనప్పటికీ రాజీనామా చేయబోనని ఆమె సంచలన ప్రకటన చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కుట్ర జరిగిందని, ఇది ప్రజలిచ్చినటువంటి అసలైన తీర్పు కాదని, తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని, ఇక భాజపా వ్యతిరేకంగా కాకుండా ఆ పార్టీ తరఫున పనిచేసినటువంటి ఎన్నికల సంఘంపై ఇక తృణమూల్ పోటీ చేసిందంటూ పేర్కొన్నారు. ఎన్నికల ఓటమి అనంతరం మంగళవారం కోల్కతాలోని ఆమె మీడియాతో మాట్లాడుతూ, నేను రాజీనామా చేయాలన్న ప్రశ్న ఉత్పన్నం కాదు, ఎందుకంటే మేము ప్రజా తీర్పులో ఓడిపోలేదు, కుట్రల ఫలితంగానే ఓటమి పాలయ్యాం, నేను ఓడిపోలేదు, నేను లోక్ భవన్కు గవర్నర్ వద్దకు వెళ్ళను, రాజ్యాంగపరంగా వారు ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఈ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయి, కనీసం 100 సీట్లను లూటీ చేశారు, చరిత్రలో ఇది చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది అని చెప్పేసి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ద కింగ్ మేకర్, కింగ్ నాట్ ఎ కింగ్ మేకర్, హీస్ కింగ్. రేపు విజయ్ ప్రమాణం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, గవర్నర్కు టీవీకే అధినేత విజయ్ లేఖ, టీవీకే మా మద్దతు కోరింది కాంగ్రెస్. సో నిర్ణయం రాష్ట్ర నేతలకే వదిలేశామని వెల్లడి. సో ప్రధాన కార్యాలయానికి వెళ్తున్నటువంటి విజయ్. రైట్, మైనార్టీ కోటాల్లోనూ భాజపా హవా, తృణమూల్కు షాక్ ఇచ్చినటువంటి ఓటర్లు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కు పెంపు, పోలవరం గిరిజన ఇతర నిర్వాసితులకు ఇంటి నిర్మాణ సాయం పెంపు. రైట్, పాలకోవల విషయం పెట్టి భార్య హత్య. నారాయణ. మట్టి పనుల్లో మాయాజాలం, తక్కువ పరిణామంలో చేసి ఎక్కువ మట్టి వాడినట్టుగా నమోదు, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లెక్కల ఇంజనీర్ల దృష్టిలో పక్క, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అప్పటి చీఫ్ ఇంజనీర్ ఆమోదం. ఇక ఈఎస్సి కార్యాలయం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలక స్థానాల్లో ఇప్పటికీ అదే ఇంజనీర్లు. ఇలా జరుగుతుందంట. సరే, ఇది సంగతి చూద్దాం ఒకసారి. మీకు కనబడుతుంది అనుకుంటే ఇది సంగతి. కార్టూన్ చూద్దాం. మాకిరెడ్డి వారి కార్టూన్ ఏంటంటే సీఎం మమత, సీఎం పదవి రాజీనామా చేయరు మమతా బెనర్జీ అంటే కనుక, మేడం నేను స్వీపర్ని, మీరు రూమ్ కాల్ చేస్తే శుభ్రం చేసి వెళ్ళిపోతా. రైట్, 2 నెలల తర్వాత 2631 కోట్ల జేజేఎం నిధులు, ప్రాజెక్టు గడువు పెంచి రాష్ట్రానికి నిధులిచ్చినటువంటి కేంద్రం, 2.5 ఏళ్లలో 22,000 కోట్ల ఖర్చుకు ప్రణాళికలు, వెలిగొండ ప్రాజెక్టు నుండి మార్కాపురం జిల్లాకు తాగునీటి సరఫరాకు పనుల కోసం సిద్ధం చేసిన పైపులు. రైట్, జేజేఎం నిధులు కూడా రావడం జరిగిందంట. సో గడువు పెంచి కూడా దాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇది ప్రధానంగా వచ్చినటువంటి వార్తా అంశాలు. రైట్, నెక్స్ట్ సాక్షి. వరికి కష్టాలే, ధాన్యం సేకరణలపై సర్కారు మీనమేషాలు, అకాల వర్షాలతో తడిసిపోతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా తెరిచిన వేధిస్తున్న సంచుల కొరత, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధాన్యాలు ధరలకు తెగలమ్ముకుంటున్నటువంటి రైతులు, బస్తాకు 427 నుండి 527 వరకు నష్టం. ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో పంటను ఓబర్చి చేసుకునేందుకు కూడా రైతుల తిప్పలు, రాయలసీమలో పంటను కాపాడేందుకు ట్యాంకర్లతో నీరు పెట్టుకుంటున్న రైతులు, రబీలో ధాన్యం దిగుబడి. సో మొత్తం మీద అయితే ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక వర్షాలు పడడం వల్ల తీవ్ర స్థాయిలో కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షాలు వాతావరణం అనుకూలించక కూడా మొక్కజొన్న కానీ, వరి కానివ్వండి, ఎర్రజొన్న కానివ్వండి, సజ్జ రాగులు కానివ్వండి, మినుములు కానివ్వండి, సోయా కానివ్వండి, ఇట్లాంటి పంటలు ఏవైతే ఉన్నాయో చాలా మటుకు కూడా ఇటు చాలా తీవ్ర స్థాయిలో నష్టపోతూ ఉన్నారు. అకాల వర్షాల వల్ల ఎప్పుడూ రైతులకు బాధనే ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా, హైకోర్టుకు మరో 3 న్యాయమూర్తులు, రాజీనామా ప్రసక్తే లేదు, ప్రజా తీర్పుతో మేము ఓడలేదు, కుట్రల వల్లే ఓడిపోయాం, బీజేపీతో పోరాడలేదు, ఈసీతో పోరాటం చేస్తాం, విపక్ష ఇండియా కూటమి బలోపేతం కోసం కృషి చేస్తా, నిజ నిర్ధారణ కమిటీ వేస్తా, హింసాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తా. ఎన్నికల తర్వాత మీడియాతో మమతా బెనర్జీ సుదీర్ఘ సమావేశం. ఓట్ల తేడా 17.43 లక్షలే, స్వల్ప తేడాతో ఓడిపోయాం, మాకు పన్న మొత్తం ఓట్లు 1.54 కోట్లు. డిఎంకే చీఫ్ స్టాలిన్ తనకు ఓటు వేసినటువంటి ప్రజలకు కృతజ్ఞతగా రోడ్ షో, మెజార్టీ మార్కు అడుగు, దూరంలో ఆగినటువంటి టీవీకే విజయ్ తమ మద్దతు కోరన్న కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్కు టీవీకే లేఖ. రైట్, జగన్ది దురాలోచన, బాబుది దురాలోచన. ఓకే, జగన్ది దూరాలోచన, బాబుది దురాలోచన. క్యాప్షన్. కంప కోసం కోట్లు, అమరావతిలో ముళ్ల పొదల తొలగింపు ఖర్చుల కోసం తడిసి మోపెడు,
36.50 కోట్లు చాలవు, 40.53 కోట్లు కావాలంటే కీలక నేత ఒత్తిడి. సిఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ గతంలో తోసిపుచ్చినటువంటి ప్రతిపాదనకు సంబంధించి మరోసారి తెర మీదకి తాజాగా ఏర్పడినటువంటి ముళ్ళ పొదలు తొలగించేందుకు ఇంకెన్ని కోట్లు కావాలో మరి. కేకే లైన్ పాయే, వాల్తేరు డివిజన్ రద్దు, విశాఖ రాయగడ రైల్వే డివిజన్ల ఏర్పాటు. రైట్, మొత్తం మీద అయితే అధికంగా ఆదాయం వచ్చే కేకే లైన్ ఒడిశాకి కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా కూడా నోరు మీద పడిన చంద్రబాబు సీఎం మౌనం వల్లే కేకే లైన్ కోల్పోయామంటూ మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు. జూన్ 1 నుండి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం. రైట్, ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి కూడా సర్కార్ ఏర్పాటుకు సై. గవర్నర్కు విజయ్ సమాచారం, రేపు ఉదయం 11:30 ప్రమాణం. అవకాశం ఇవ్వాలని గవర్నర్కు అభ్యర్థన, ఆచితూచి స్పందించిన ఆర్లేకర్. సంఖ్యాబలం చూపించాకే ఆహ్వానంపై నిర్ణయం, విజయ్ది కలిసేది అప్పుడే అని స్పష్టీకరణ. టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ ఎన్నిక. మెజారిటీకి 10 సీట్ల దూరంలో ఆ పార్టీ. కాంగ్రెస్, పీఎంకే, వీసీకే, లెఫ్ట్ పార్టీతో చర్చలు. మంత్రి పదవులు ఇస్తామని హామీ, విజయ్తో మాతో మాట్లాడారు కేసీ వేణుగోపాల్. సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా ఆమోదం. విజయ్ హామీలకు 1,00,000 కోట్లు కావాలి, ప్రభుత్వ ఖజానాపై అదనంగా పడున్న భారం ఇది. నిధులు ఎక్కడి నుండి వస్తాయని అధికారుల ఆందోళన. హామీల అమలు ఎంత సులభం కాదని అభిప్రాయం. ఇప్పటికే 1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటు. రాజీనామా చేయను, మేము ఓడిపోలేదు, 100 సీట్లు లూటి. రైతు కొత్త సీఎం ఎవరు? రేసులో సువేందు, దిలీప్, పరిశీలనలో సమిక్, స్వపన్ పేర్లు. మహిళా నేతలకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంట. 9న కొత్త సర్కార్, మమతా ఓటంపై సంబరాలొద్దు. శ్రేణులకు రాహుల్ పిలుపు. బెంగాల్, అస్సాంలో ప్రజాస్వామ్యంకి ప్రజా తీర్పును బీజేపీ అపహరించిందని నేత అన్నారంట. ఆరోగ్య శాఖకు అవినీతి, క్యాన్సర్ శస్త్రచికిత్స అనివార్యం, అందరి బాధ్యతారహితమే, సీఎం జోక్యమే చేసుకుంటేనే మార్పు. కీలక అధికారి అవినీతి పరాకాష్ఠకు. ఢిల్లీ కంపెనీలకు అత్యంత గౌరవం, అక్కడి కలెక్షన్లు, ఆంధ్రాలో ఆర్డర్లు, కార్పొరేషన్లు చెప్పింది శాసనం. జోన్ వచ్చిందో. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ గెజిట్ విడుదల. జోన్ డివిజన్ల పరిధి స్పష్టీకరణ పెంచినటువంటి కేంద్రం. దక్షిణ మధ్య తూర్పు కోస్తా రైల్వే జోన్లను కొన్ని విభాగాలతో కొత్తగా దక్షిణ కోస్తా జోన్. దీని పరిధిలోకి గుంతకల్, గుంటూరు, బెజవాడ, వాల్తేరు డివిజన్లలోని కొన్ని విభాగాలు, రాయగడ, విశాఖ డివిజన్లుగా వాల్తేరు విభజన. 4 దశాబ్దాల కాల సహకారం. భూమి అప్పగింతలో నాడు వైసీపీ నిర్లక్ష్యం. కూటమి రాకతో జోన్లకు ఎట్టకేలకు జోష్. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. రైట్, వెలుగు 6 కోట్ల బీర్లు తాగేసిరట మనోళ్ళు. తోపు ఎండలు, పెళ్ళిళ్ళు, ఐపీఎల్తో ఏప్రిల్లో ఫుల్ డిమాండ్. ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు. ఎండ్లా ఉన్నా కూడా మనలో పక్కా మందులు ఉంటారు. ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు. 2 లక్షల కేసుకు మించి సప్లై చేయక డిపోల్లో రేషన్ పద్ధతి అమలు చేస్తున్నటువంటి ఎక్సైజ్ శాఖ. అరే వా! రాష్ట్రంలో బాలుడి భగభగలకు ఐపీఎల్ క్రికెట్ ఫీవర్, పెళ్లిళ్ల సందడి తోడడంతో బీర్ల విక్రయాలకు సంబంధించిన రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మందుబాబులు చల్లని బీర్ల కోసం వైన్ షాపుల ముందు క్యూ కడతాయి. ప్రభుత్వానికి ఫస్ట్ ఆదాయం వచ్చేది ఏదైనా ఉందా సంస్థ అని ఫస్ట్ ఇదే అబ్కారీ శాఖనే. ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసుల బీర్లు అంటే మామూలు విషయమా? ఆ స్థాయిలో లేకపోవడంతో సరఫరాలు ఇబ్బందులు ఎదుగుతున్నాయి. సో 6 కోట్ల బీర్లు తాగేసిరట మనోళ్ళు. లోక్ భవన్కు వెళ్ళను, రాజీనామా చేయను, ఇది ప్రజా తీర్పు కాదు, బీజేపీ పనినటువంటి కుట్ర. రైట్, మేము పోరాడింది బీజేపీతో కాదు, ఎలక్షన్ కమిషన్తో అని చెప్పేసి కూడా ఈ వార్త ఇవ్వడం జరిగింది. ముందే రాసిన స్క్రిప్ట్ ఇది. తన సొంత నియోజకవర్గంలో భవానీపూర్లో సువేంద్ర అధికారి గెలుపుకు మమత తప్పు పట్టారు. నేను 32,000 ఓట్ల మెజారిటీతో గెలవాలి, కానీ చివరి రౌండ్లో బీజేపీ అభ్యర్థి 200 మంది గూండాలు, 200 మంది సిఆర్పీఎఫ్ బలగాలతో లోపలికి వచ్చి మా ఏజెంట్ను కొట్టి గెలుపునకు మార్చేశారు. 15 రోజుల క్రితమే కౌంటింగ్లో కేలా మాయాజాలం జరుగుతోంది అని నాకు జిల్లా ఎన్నికల అధికారి నుండి మెసేజ్ వచ్చింది. ఇది ముందే రాసిన స్క్రిప్ట్ అని ఆరోపించారు. బెంగాల్, అస్సాంలో ప్రజా తీర్పును దొంగలించారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ధ్వంసం చేస్తుంది. రాహుల్ గాంధీ, మమత ఆరోపణలతో ఏకీభవిస్తున్నటువంటి వెల్లడి. రేషన్ షాపుల్లో జొన్నలు. వావ్! పేదల ఆకలి తీర్చేందుకు జొన్నలు, మక్కలు వాడాలి. గురుకులాల్లో విద్యార్థులకు ఆహారంగా అందించాలి. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు. రీసెర్చ్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం. అప్పట్లో ఇప్పుడు గోధుమలు వస్తున్నాయో తెలియదు కానీ గోధుమలు ఇచ్చేటివి. గోధుమలు, నూనె, చక్కెర, పప్పు, సబ్బులు, సరుపు అట్లాంటివి వచ్చేవి రేషన్ కార్డుకి సంబంధించి. ముఖ్యంగా చెప్పాలంటే కిరసనాయిలు, పేదవాడి గ్యాస్. అది శభాష్ ఆటో డ్రైవర్. చైన్ స్నాచింగ్ను అడ్డుకున్నటువంటి జవహర్కు
సిపి సజ్జనార్ సన్మానం. మార్చి 4న బేగం బజార్ జిన్సీ చౌరాలో చైన్ స్నాచ్కు ప్రయత్నించిన రౌడీ షీటర్ అతన్ని ఆటోతో ఢీకొట్టి నిలువరించిన డ్రైవర్ జహేర్ సన్మానించి నగదు పురస్కారం ప్రశంసాపత్రం అందజేసినటువంటి కమిషనర్. 142 కోట్ల నగలతో అంటే కొంచెం స్టన్ అయినాను అనమాట. మెట్ గాలా రెడ్ కార్పెట్పై మెరిసిన మెగా కృష్ణారెడ్డి భార్య చేతి వేలకు కోట్ల విలువైనటువంటి 23 క్వాలిటీ 2 డైమండ్ రింగ్స్. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసినటువంటి ట్రీ ఆఫ్ లైఫ్ డ్రెస్తో తలుక్కు. డ్రెస్ తయారీకి 3400 గంటలు శ్రమించిన 90 మంది కళాకారులు. పైసలు ఉన్నోడికి ఒక బాధ, పైసలు లేనోడికి ఒక బాధ అన్నట్టున్నది కథ. అవునా? లేనోడేమో చిన్నగా చీర కట్టుకొని లేదంటే బట్టలు ఏదో 500 రూపాయలు 1000 రూపాయలు బట్టలు వేసుకున్నా గమ్మత్తు కొడతారు సార్ అనుకుంటాం, కానీ ఉన్నోళ్ళకి ఎంత ఉన్నా సరిపోదు అన్నట్టున్నది కథ. అవునా? రేపు విజయ్ ప్రమాణం. టీవీకే శాసనసభా పక్ష నేతగా ఎన్నిక. కాంగ్రెస్ లెఫ్ట్ వీసీకే మద్దతు. విజయ్తో ఫోన్ మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. అలాగే ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ అపాయింట్మెంట్ కోరినటువంటి విజయ్. సీఎం సంబంధించినటువంటి పదవికి స్టాలిన్ రాజీనామా. ఓడిన మరుసటి రోజే నియోజకవర్గ పర్యటన. తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు 3 రైల్వే ప్రాజెక్టులు. తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు కవర్ చేసేలా 3 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్రం ఆమోదం తెలిపింది. 23,437 కోట్లతో సుమారు 901 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ పెంచాలని నిర్ణయించింది. నాగ్దా, మధుర, గుంతకల్, వాడి, బుర్వాల్ అలాగే సీతాపూర్ లైన్లను కూడా 3 లైన్ల నుండి 4 లైన్లకు విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టులు తెలంగాణ, మధ్యప్రదేశ్, యూపీ, కర్ణాటక, ఏపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో 19 జిల్లాలు కవర్ చేయనున్నాయి. 2 ఇండియన్ జర్నలిస్టులకు పులిట్జర్. భారతీయ జర్నలిజం రంగానికి చెందినటువంటి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది. సైబర్ నేరాలపై లోతైన ఇన్వెస్టిగేషన్ చేసి ఆన్లైన్ స్కామ్లు వెనుకున్నటువంటి చీకటి కోణాలను వెలికి తీసినందుకు గాను 2 భారతీయ జర్నలిస్టులకు ఆనంద్ ఆర్కే, సుపర్ణ శర్మ ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డుకు ఎంపిక చేశారు. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీ పులిట్జర్ ప్రైజ్ బోర్డులో సోమవారం నాడు అధికారికంగా విజేతలను వివరాలు వెల్లడించారు. రైట్, ఇది V6లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు సంబంధించి. సరే, చూసారు కదా, మొత్తం మీద అయితే ప్రధానంగా వచ్చినటువంటి వార్తా సమూహాలు ఇవి. ఇటు బెంగాల్కి సంబంధించి పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి మమతా బెనర్జీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరి రాష్ట్రపతి పాలన వస్తుందా, లేకపోతే బల నిరూపణ వస్తుందా, లేకపోతే దీనికి సంబంధించి బీజేపీ నాయకులు ఏమంటారు, బీజేపీ అధిష్టానం ఏమంటుంది, అలాగే గవర్నర్ ఏమంటారు అనే అంశాలు తెర మీదకి వచ్చాయి. ఇటు తమిళనాడులో టీవీకి విజయ్కి సంబంధించి కూడా ఎవరి మద్దతు కోరుకుంటున్నారు, ఎవరెవరికి ఏ పదవులు ఇస్తారనేది కూడా ఉత్కంఠగా నెలకొంది. మొత్తం ఇదైతే నడుస్తుంది. ఇది రైట్, ఇది ఇప్పటివరకున్న పేపర్ అనాలిసిస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ప్రైమ్ 9.